హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఓవైపు సీఎం కేజ్రీవాల్, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేస్తుందని గట్టి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. తనను అరెస్ట్ చేయకుండా అడ్డుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. అయితే తాము అడ్డుకోలేమని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలంటూ కేజ్రీవాల్ తరపున లీగల్ టీం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని మరింత ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఆయన నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద కూడా 144 సెక్షన్ విధించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితిని చూస్తే ఏ క్షణం ఏం జరుగుతుందో అని ఉత్కంఠ యావత్ దేశ ప్రజల్లో నెలకొంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.